నెల్లూరు నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తం. అయ్యప్పగుడి నుండి ఆత్మకూరు బస్టాండ్ అటు బీవీ నగరు, హరినాథపురం, చిల్డ్రన్ పార్క్ ప్రాంతాల్లో రోడ్లు ఆక్రమించి బండ్లు, దుకాణాలు ఏర్పాటు చేయడంతో నెల్లూరు నగరంలో ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తంగా మారింది. పలుసార్లు అధికారులు సమావేశమైన ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈరోజు నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్, ఎస్పీ అధ్యక్షతన రోడ్డు భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్టీఏ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఇకనైనా నెల్లూరు నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్లు ఆక్రమించిన వాటిని తొలగించాలని నెల్లూరు నగరవాసులు కోరుకుంటున్నారు. ఈ సమావేశం ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే. అది ప్రస్తుతం జరుగుతుంది అంటే 1 year అగ్రిమెంట్ పీరియడ్ సార్. ప్రస్తుతం తాబెట్లు పెరగడం మూలంగా ఈ మధ్య ఒక పెట్టారు సార్. ఆ బీటీ వర్క్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్పీడ్ బ్రేకర్స్, సైన్ బోర్డు ఏమేమి కంపోనెంట్స్ ఉన్నాయి మనకి ప్లీజ్ షో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్ ఎస్పీ గారు ప్లీజ్ షో క్లోజ్ ఫోటోస్ నెక్స్ట్ మీటింగ్ కి చూపించాలి. ఫోటోస్ పెట్టి సో ఐటమ్ నంబర్ అదైతే చాలా డేంజర్ పడింది సార్. ఏం చేయాలి చేయలేదంటే చెప్పాలి. మీటింగ్స్ అంటే మీటింగ్ బాగా సార్ ఈ పాయింట్లో యాక్చువల్లీ రోడ్డు నేర ఉంటుంది సార్. టూవే కూడా వెహికల్స్ ఉంటాయి సార్. మాకు అక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే సార్, అక్కడ ఆటోస్ అన్ని సైడ్ బై సైడ్ పార్క్ అవడం వల్ల వెనకాల జామ్ అయ్యి వెహికల్స్ మూవ్మెంట్ ఇది కష్టంగా ఉంది సార్. ఈవెన్ ప్రైవేట్ బస్సెస్ కూడా అక్కడ ఆగుతాయి సార్. సో ఇది తమ ఇష్యూ చెప్తారు సార్. దాంతో అక్కడ ఆగాలనుకున్న వాళ్ళు ఆ బ్యారికేడ్స్లోకి వచ్చి ఆగుతారు సార్. అక్కడ మూమెంట్ పబ్లిక్ మూమెంట్ ఉంటుంది సార్. అదర్ దాన్ దట్ అక్కడ ఉన్న లేట్ మాత్రం బైక్ లైన్ ఫ్రీగా ఉంటుంది సార్. సో ఎవరైతే ఇక్కడ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్కి everybody know it is good. Please make permanent barricades over there. Madam Dr. Chistami. ఆడైపోతే నేర్చుకో. Permanent on the road itself. అందులో ఈ సర్వైతే షాప్స్ కట్టారు సార్. వాళ్ళందరూ కూడా నోటీస్ ఇష్యూ చేస్తారు. అంటే అక్కడికి వచ్చే వెహికల్స్ ఏమైనా సరే ఆ కాలేజ్ ప్రొసెస్లోనే పార్క్ చేసుకునే విధంగా అయితే అది రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలి సార్. అంటే వాళ్ళు నోటీసెస్ ఇచ్చినప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. మళ్ళీ మోర్ దాన్ 2 kilometers దాకా ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్. అక్కడ ఎక్కడ కూడా ఆ ట్రాఫిక్ జామ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు సార్. అక్కడ మొత్తం సర్వీస్ రోడ్ ఉంది సార్. ఆ సర్వీస్ రోడ్కి ఏమో మట్టి ఎంత హైట్లో మట్టి అయిపోయింది. ఆ మట్టి వేయడం వల్ల మనం ఒకటి ఎలక్ట్రిక్ బస్సు కూడా ఇంకోపోయింది. ఆర్టీసీ వాళ్ళది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది సార్. దానివల్ల రావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది మనం పార్కింగ్ కోసం అనుకున్నాం. ఆ కాలేజీ వాళ్ళని అడిగితే వాళ్ళు మెయింటైన్ అయితే ఒక 2-3 years పెట్టుకోవచ్చు సార్. మనకు ఆర్టీ అయితే 11:30 బస్సులో వెళ్ళిపోతాయి సార్. తర్వాత ఏం బస్సులు ఉండవు సార్. వాళ్ళు అన్నారు సార్ ఒకసారి నాకు అడిషనల్ ఎస్పీ మేడం గారు కూడా చెప్పారు సార్. పాయింట్ ఇది దీని మీద ట్రాన్స్పోర్ట్ సరే అండి. బేసిక్ థింగ్ ఇస్ ఏ యాక్టివిటీ అయినా సరే మున్సిపల్ కార్పొరేషన్ అప్రూవల్ తీసుకోవాలి. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నా సరే if they want to do, they have to take their approval kada. Yes. You are the custodian kada. Yes. So why don't you give notice to Mr. దానికి సంబంధించి గ్రాఫ్ ఇది స్టేట్ హైవే రోడ్ వైజ్ యాక్సిడెంట్ సార్. ఇది రోడ్ వైజ్ యాక్సిడెంట్ సార్. R&B state and national highways tarvata R&B state. Sir, there have been 245 fatal accidents in these 7 months, in which have resulted in 256 deaths and 513 injuries, sir. Non-fatal accidents 236 have happened, sir. There has been a decrease, sir, around 7.5% in total accidents and 10% in fatalities. But Honorable CM sir has given us a clear ultimatum, sir, that we have to show a reduction of 20% by the year end, sir. So in the last year it has been after Tirupati it was Nellore, sir, the number of fatalities. So we all really have a lot of work on our plate, sir, and coming to the national highways, these accidents have increased from 100 to 140. So even state highways are contributing to a lot of accidents. We are at 444. Multiple highways, sir. Come up with improvements on different years, sir.
with regard to other roads, the accidents have actually dropped by 50. We need help with respect to engineering. That is infrastructure and engineering them done so that we can show further improvements. We need a reduction of at least 15% in the coming few months. Compulsory drive in the evening mandated by IG sir. The SHOs are supposed to go on to the roads and do helmet drives and this wrong road checking and minor driving, etc. We have to do it on the highways, and we have told also, sir. To get those details. And also, if you see the response, especially state highway also they have called tenders, they started the work. National highway is able to complete the work. So we are in the right direction. This meeting is yielding results. Small submission, sir. చాలా యూస్ఫుల్ మీటింగ్, చాలా ఫ్రూట్ఫుల్ మీటింగ్ అది. ఈరోజు చెప్పిన విషయాల మీద దయచేసి ఫాలో అప్ చేయండి. మినిట్స్ నాకు ఒకసారి చూపించండి. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చేయి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిస్? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట రోడ్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.